వెల్కమ్ టు ఐ న్యూస్. మన దేశం గొప్పది, మన సంస్కృతి గొప్పది, మన వేదాలు అంతకంటే గొప్పవి. ఈ మాటలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. కానీ నిజంగా వాటి గొప్పదనం ఎంత? మన వేదాల్లో అసలు ఏముంది? ఈ ప్రశ్నలకు మనకు సమాధానం చెప్పాలంటే కొన్నిసార్లు పక్క దేశాల వాళ్ళు వచ్చి చెప్పాల్సి వస్తోంది. అవును, మీరు విన్నది నిజం. మన వేదాల్లో దాగున్న అద్భుతమైన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఓ మహానుభావుడి కథ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆయన పేరు దండిభట్ల విశ్వనాథ శాస్త్రి. ఆయన పాండిత్యం ముందు అప్పట్లో ప్రపంచాన్నే గడగడలాడించిన హిట్లర్ కూడా తలవంచారు. అసలు ఓ తెలుగు పండితుడు జర్మనీకి ఎలా వెళ్లారు, అక్కడ ఏం చేశారు? ఆయన కథ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన భారతీయ జ్ఞాన వైభవం పట్ల మీకు గర్వం కలుగుతుంది. శ్రీ బ్రహ్మశ్రీ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి. ఈ పేరు వినగానే మనకంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు జర్మనీ పార్లమెంట్లో వారి విదేశాంగ శాఖ కార్యాలయంలో ఆయన ఫోటో ఉండేది. రాజమహేంద్రవరంలో వ్యాకరణ శాస్త్రంలో తిరుగులేని పండితుడిగా పేరు పొందిన దండిభట్ల వారికి యజుర్వేదం అంటే పంచప్రాణాలు. వ్యాకరణం, తర్కం, మీమాంస వంటి శాస్త్రాలను అభ్యసించి సంపూర్ణంగా యజుర్వేద కర్మకాండ భాగాన్ని, అధర్వణ వేద మంత్ర ప్రయోగ భాగాన్ని ఆయన సొంతం చేసుకున్న ఒక బాల మేధావి. ఆయన ఇంతటి నిపుణుడని, అసాధారణ ప్రతిభావంతుడని ఒకసారి జర్మనీ వాళ్లు తెలుసుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయి జర్మనీ చితికిపోయింది. ఆ అవమానాన్ని హిట్లర్ భరించలేకపోయాడు. తమ జాతి గొప్పదని, ఎలాగైనా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలని తపనపడ్డాడు. సైన్యాన్ని బలోపేతం చేశాడు. పారిశ్రామికంగా పురోగతి సాధించాడు. కానీ అతని దృష్టంతా కొత్త మారణాయుధాల మీద. మన భారతీయ వేదాల్లో, శాస్త్రాల్లో ఆయుధాల తయారీ రహస్యాలు, వాటిని నిల్వ చేసే పద్ధతులు ఉన్నాయని హిట్లర్ తెలుసుకున్నాడు. అప్పటికే జర్మన్లు సంస్కృతం నేర్చుకుంటున్నారు. అయితే వేదాల్లో ఉన్న ఆ రహస్యాలను విడమరచి చెప్పగలిగే ఒక మేధావి కోసం హిట్లర్ అన్వేషణ మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో దండిభట్ల విశ్వనాథ శాస్త్రి గారి అపారమైన జ్ఞానం గురించి హిట్లర్ ప్రతినిధులకు తెలిసిందే. శాస్త్రి గారు ఎప్పుడూ వేదాలు, శాస్త్రాల గురించే ఆలోచించేవారు. లోక విషయాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకరోజు ఆయన విశాఖపట్నం దగ్గరలోని ఒక పల్లెటూరుకు నడుచుకుంటూ వెళుతున్నారు. అప్పుడే హిట్లర్ మనుషులు ఆయన్ని చుట్టుముట్టారు. ఎలాంటి వాదోపవాదాలకు తావు లేకుండా ఆయన్ని ముందు విశాఖపట్నం, తర్వాత కలకత్తాకు బలవంతంగా తీసుకెళ్లారు. కలకత్తాలో ఆయన మనసు మార్చడానికి నానా ప్రయత్నాలు చేశారు. చివరికి రెండవ ప్రపంచ యుద్ధానికి జర్మనీ సిద్ధమవుతున్న సమయంలో దండిభట్ల గారిని జర్మనీకి తీసుకెళ్లిపోయారు. అక్కడ జర్మనీకి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. వారు భారీ ఎత్తున బాంబులు తయారు చేస్తున్నారు. కానీ వాటిని నిల్వ చేసేటప్పుడు చిన్న ఒత్తిడి తగిలినా అవి పేలిపోతున్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. సరిగ్గా అప్పుడే దండిభట్ల విశ్వనాథ శాస్త్రి రంగంలోకి దిగారు. ఆయన తన యజుర్వేద జ్ఞానంతో ఆ సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపారు. ఆ బాంబులు పేలకుండా ఎలా నిల్వ చేయాలో వేదాల్లోని రహస్యాలను బయటపెట్టారు. అంతే, జర్మనీలో దండిభట్ల పేరు మారుమోగిపోయింది. ఆయనను ఒక దైవంతో సమానంగా పూజించారు. దండిభట్ల తన అపారమైన శాస్త్రీ పాండిత్యాన్ని జర్మనులతో పంచుకున్నారు. జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఆయన తన వంతు సహకారం అందించారు. అయితే అక్కడికి వెళ్ళాక ఆయన మళ్లీ భారతదేశానికి తిరిగి రాలేకపోయారు. ఆయన బతికి ఉన్నంతకాలం ఆయన సతీమణికి నెలకు 300 రూపాయలు అందేవి. ఆయన మరణించిన తర్వాత ఆ సొమ్ము నెలకు 90 రూపాయలకు తగ్గి కొంతకాలానికి అది కూడా ఆగిపోయింది. అంటే దండిభట్ల అప్పటికే పరమపదించారని ఆయన మిత్రులు, శిష్యులు అనుకున్నారు. ఆయన దేశానికి దూరమైన తరువాత మన దేశం, మన రాష్ట్రం ఆయన్ని పూర్తిగా మర్చిపోయాయి. కానీ జర్మనీ ప్రజలు మాత్రం ఆయన్ని తమవాడుగా, ఒక మహానీయుడిగా ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. వారి విదేశాంగ శాఖ కార్యాలయంలో, పార్లమెంట్లో ఆయన ఫోటో ఉంటుంది. ఇదే మన జ్ఞాన సంపద, ఇదే మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేద జ్ఞానాన్ని నాశనం చేయాలని ఎంతో మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానజ్యోతి. దురదృష్టవశాత్తు పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టు మన సంస్కృతి, మన వేదాల గొప్పదనం పరాయి దేశం వాడు చెబితే గాని మనకు తెలియదు. మన యోగా గురించి పాశ్చాత్యులు చెబితే గాని మనం నమ్మలేదు. మనకు వీపుందనే విషయాన్ని మన వెనకవాడు చెబితే గాని మనం నమ్మే పరిస్థితుల్లో లేవు.